సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. మరి ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మీ టార్గెట్ ఏందన్న? 600 అయినా నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అరవింద్ గారు నేను మళ్ళా బాండ్ రాసిస్తా రైతులకి అని అంటారు. రెండో భారత మోసం చేస్తున్నట్టు ఒప్పుకుంటారా? ప్రజలు మోసపోతారు అసలు? ఈ ఎమ్మెల్సీ అవకాశం కంటే కూడా మీ పేరు ముందుగల పీసీసీ రేస్ లో ఉందని విన్నాం. ఇప్పటికి కూడా ఉంది. సో 6 గ్యారెంటీలన్నీ నమ్మి మస్తు మంది ఓట్లు కూడా వేసారు కదా. పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక శుతిలేని సంసారం నడిపారు. సో ఇప్పుడు నిరుద్యోగులు కూడా మస్తుగానే ఆశ పెట్టుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా మాకు ఉద్యోగం దొరుకుతుంది. మనకు ఓట్లు వేసినారు, మనం నిలబెట్టినారు కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఒకటి ఇవ్వాలండి. అరవింద్ నిలబడితే మేము ఇంకా సునాయాసంగా మంచి మెజారిటీతో గెలిచి చెప్తాం నిజామాబాద్ పార్లమెంట్. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ దండాలు. ఇక ఇయ్యాల మీకోసం నేను ఒక వ్యక్తిని కాదు ఒక శక్తిని పరిచయం చేస్తాను. ఏంది ఇయ్యాల కావ్య శక్తిని పరిచయం చేస్తా అనుకుంటుంది కదా. ఇంటర్వ్యూ మొత్తం అయిపోయేలోపు మీకే ఆ సంగతి ఏందో అర్థమవుతుంది. ఇక ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలు తీసుకొని ఇందూరు గడ్డ మీద అడుగు పెట్టిన మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి నుంచి. అన్న దండలే. నమస్కారం. మా తరఫున మీకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మొత్తానికి మహేష్ అన్న గురించి అయితే ఇందూరు గడ్డ మీద ఎవరిని అడిగినా ఈ మాట చెప్పరు అనడానికి లేదు. సో కరాటే మాస్టర్, ఇప్పుడు పొలిటీషియన్. సో మీ నాన్నగారు తాతగారు అయితే పొలిటికల్ ఫీల్డ్ లో లేరు అని మాకైతే ఎరక. సో మీరు అసలు ఫస్ట్ పొలిటికల్ రావాలని ఎట్లా అనుకున్నారు? విద్యార్థి దశలో ఉన్నప్పుడు గిరిరాజ్ కళాశాలలో ఉపాధ్యక్షుడు పోటీ చేయడం జరిగింది. అప్పుడు డి శ్రీనివాస్ గారు ఇప్పుడు మాజీ పిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. సో ఆ ఎన్నికల్లో పనిచేయడం, తర్వాత నేను స్వతహాగా గిరిరాజ్ కళాశాల ఉపాధ్యక్షుడిని నిలబడడం, ఆ తర్వాత వారి ప్రోద్బలంతో డిస్ట్రిక్ట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అవ్వడం. సో ఆ రకంగా పొలిటిక్స్ వచ్చాము. పొలిటికల్ గా ఫ్యామిలీ ఫాదర్ పొలిటికల్ గా లేకున్నా రాహత్ నగర్ గ్రామం అది భీమగల్ మండలంలో. ఫాదర్ అసలుదారు, అక్కడ మాలి పటేల్ పోలీసులు ఆ వ్యవస్థ ఉండే కదా, అవన్నీ కూడా మనకే ఉంది. సో ఆ రకంగా నిరంతరం ప్రజాసేవలో ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వారి ద్వారా కొంచెం ఆ టేస్ట్ ఏర్పడింది. తర్వాత కాన్వెంట్ స్కూల్లో నిర్మలాదేవి కాన్వెంట్ స్కూల్ చదవడం, తర్వాత జాన్కేపేట్ స్కూల్ చదవడం, ఆ తర్వాత కాలేజీ రోజులకు వచ్చేసరికి పూర్తిగా పొలిటికల్ సంబంధం ఏర్పడిపోయినాయి. అప్పుడున్నట్టు కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ మిత్రుడు వెంకుల్ గారు చనిపోయినారు, అప్పుడు ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆ రకంగా పోతే ఎన్ఎస్యూలో ఎంటర్ అవ్వడం జరిగింది. ఎన్ఎస్యూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నిజమైనటువంటి పొలిటికల్ రుచి అర్థమైంది. స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉండడము, స్టూడెంట్ స్కాలర్షిప్స్ కోసం పోరాటం చేయడము. అప్పుడు ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నాడు. ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా ఆనాడు ముద్దుకృష్ణ నాయుడు పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా ధర్నాలు, ఉద్యమాలు చేయడం, ఇవన్నీ యాక్టివిటీ పెంచుకునేసరికి అయిపోయింది. రాష్ట్ర ఎన్ఎస్యూ ప్రధాన కార్యదర్శి అవకాశం వచ్చింది. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఆయన స్టేట్ ప్రెసిడెంట్. ఆయన దిగే సమయానికి నన్ను రాష్ట్ర అధ్యక్షుడికి ఆస్పిరెంట్ గా ఒక ప్యానెల్లో పెట్టి, అప్పుడు ఈ ఢిల్లీలో ఇవాళ సోకాల రాజకీయాలు సీనియర్ నాయకులు ఉన్నటువంటి రమేష్ చెన్నితల గాని, ముకుల్ వాస్నిక్ గాని, అన్నటువంటి అంబికా సోని గాని, గులాబీ ఆజాద్ గాని, వీళ్ళతో పరిచయాలు ఏర్పడడం. ఆ రకంగా ఆల్ ఇండియా ఎన్ఎస్ఐ నాయకులు మనీష్ తివారీ గారు అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా చేసినారు. వారు ఆల్ ఇండియా ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ అప్పుడు నన్ను ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. ఒకసారి ఎన్ఎస్ఐ స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంకా ఫుల్ టైం పొలిటీషియన్ గా మారిపోయాను. అప్పటి వరకు నేను స్పోర్ట్స్ యాక్టివిటీలో చాలా ఇంట్రెస్టెడ్. నేను తెలంగాణలో ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ 10 బ్లాక్ బెల్ట్స్ నేను ఒక బ్లాక్ బెల్ట్ 83లో. నిజామాబాద్ లో నా గల్లీ పరిచయం ఎట్లంటే కరాటే క్లాసులు ఉండేవి అప్పుడు. శంకర్ భవన్ స్కూల్లో గానీ, ఉమెన్స్ కాలేజీలో గానీ, స్టూడెంట్స్ కి, గర్ల్స్ కి అందరు కరాటే ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అని నేర్పించే. సెల్ఫ్ డిఫెన్స్ అప్పుడేమో ఫుల్ మార్షల్ ఆర్ట్, అది ఇప్పుడు స్పోర్ట్ గా మారింది. ఇప్పుడు కాంటాక్ట్ లేదు, ఇంకా ఫుల్ కాంటాక్ట్ కాదు. సో అట్లా నిజామాబాద్ అంతా పరిచయం ఏర్పడుతుంది. ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చాం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినారు. పివి నరసింహ ప్రధానమంత్రి అయిన తర్వాత నేను ఆల్ ఇండియా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ లిస్ట్ లో ప్యానెల్ లోకి వచ్చింది నా పేరు. సో అవ్వాల్సిన టైంలో బాంబే బ్లాస్ట్ జరిగింది, అది కొంచెం పెండింగ్ అయింది. తర్వాత ఒక ముస్లింలు చేయాలని ఆలోచన వచ్చింది. అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిని అని పిలిచి నేను సరైన టైంలో జస్ట్ ఇచ్చేస్తానన్నారు. ఆ కారణంగా నాకు 1994లో నా వయసు అప్పుడు 26.5 years, జస్ట్ 26 ఏళ్ళు 5 మాసాలు. డిచ్పల్లి అసలు ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు కూడా తెలియదు. అప్పుడు పోటీ చేయమని అడిగినారు పివి నరసింహ. నేను సీట్ ఇస్తాను నీకు, పోటీ చేయమని. ఎక్కడ పోటీ చేయాలి? ఇక్కడ డి శ్రీనివాస్ గారు సిట్టింగ్
ఉన్నారు. ఆర్మూర్ నా నియోజకవర్గం, అక్కడికి వెళ్దామంటే సంతోష్ రెడ్డి గారు ఉన్నారు. పక్కన వెళ్దామంటే సురేష్ రెడ్డి గారు ఉన్నారు, 89 లో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో బోధన్ పొమ్మని అడిగినారు. బోధన్ నాకు పరిచయం ఉన్నటువంటి ప్రాంతం కాదు అన్నప్పుడు నిజామాబాద్, అప్పుడు డిచ్పల్లి, ఇప్పుడు నిజామాబాద్ రూరల్, డిచ్పల్లికి అవకాశం ఇచ్చినారు. 26 ఏళ్ళ 5 నెలలకి నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేశాను. అప్పుడు బ్యాడ్ ఏంటంటే ఎన్టీ రామారావు గాలి 94లో, 89లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 89 వరకు కాంగ్రెస్ వ్యతిరేకత, ప్లస్ ఎన్టీ రామారావు గాలి టీడీపీ వేవ్లు, మండ వెంకటేశ్వరరావు ఇలా కాంగ్రెస్ లో చేరినారు కదా, వారి మీద ఓడిపోవడం జరిగింది. 99లో నేను ఎమ్మెల్యే గెలవాలి. అప్పుడున్నటువంటి స్థానిక రాజకీయాలు ఎవరైతే నాకు మొదట్లో ప్రోత్సహించినారో వాళ్ళే నాకు వ్యతిరేకం అవడం. అప్పుడున్న రాజకీయాల్లో 99లో నా సీటు మార్చింది. నాకు సీట్ ఇచ్చిన తర్వాత సీటు మార్చినారు. అది చిన్న బ్యాడ్లకు, అది అక్కడ మేజర్ మనకు సెట్ బ్యాక్ జరిగింది. లేకుంటే 99లో ఎమ్మెల్యే అవ్వాల్సింది. 99లో మంచి మెజారిటీ గెలుస్తాను మండ మీద అప్పటికే 3 సార్లు గెలుస్తున్నారు. నేను 94లో ఓడిపోయి ఉన్నాను. ప్రతి సింపతి ఉండేది నా మీద, గెలిపించాలి సార్ అని. గెలవాల్సిన టైంలో సీట్ రాలేదు. ఒకటన్నా ఇప్పుడు ఎన్ఎస్యు అంటే ఇప్పుడు పాలిటిక్స్ అంటే అందరికి ఎరకనే, ఇప్పుడు చదువుకున్న పేరెంట్స్ కావచ్చు, మీ పేరెంట్స్ అప్పుడంటే ఎరకనే. కానీ ఎన్ఎస్యులో మీరు తొలుత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అమ్మ గాని బాపు గాని భయపడలేరా? ఎందుకంటే అప్పట్లో పాలిటిక్స్ అంటే ఒక భయం అనేది ఉండే. మరి మీరు ఆర్గెంట్ గా పోయేటోళ్ళు. నాన్నగారి ప్రోత్సాహం ఏంటంటే, నాన్నగారు ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినా, ఇందాక చెప్పాను కదా, వతన్లన్నీ మన దగ్గరే. మా తాతగారు మాకు ఇచ్చినటువంటి భూమి, మా తాతగారికి 3 భార్యలు, ఒక భార్యకి ఇచ్చినటువంటి భూమి 1100 ఎకరాలు. వాళ్ళ రాహత్ నగర్ గ్రామంలో 1100 ఎకరాల భూమి మాకు ఇచ్చిపోయినారు. తర్వాత చాలా అమ్మాము, చాలా కబ్జాలోకి వెళ్ళింది, నక్సల్ మూమెంట్ లో కోల్పోయాం. కానీ ఆనాడు ఫాదర్ ప్రత్యక్ష రాజకీయాలు లేకున్నా సంతోష్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు అంతా కూడా నాన్నగారి దగ్గరకు వచ్చేది. సంతోష్ రెడ్డి గారు 78 ఎన్నికల్లో నేను చిన్న పిల్లల లాగా అప్పుడు 7th క్లాస్ లో ఉన్నాను నేను. ఆ ఎన్నికల్లో కూడా నాన్నగారితో పోయి పాల్గొన్నాను నేను. సో నాన్నగారు ఏంటంటే ఆ రాజకీయాల్లో ఆయన ప్రత్యేకంగా అవకాశం రాకపోయినప్పటికీ నాకు ఎన్ఎస్ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తర్వాత పూర్తిగా ప్రోత్సహించినారు. వీడికి ఆ లక్షణాలు ఉన్నాయి, వీడికి కొంచెం రాజకీయ లక్షణాలు ఉన్నాయి, అందరు కలుస్తుంటాడు, ఈ కలుపుకొలతనం ఉంది, వీడు పోతే బాగుంటుంది అని ప్రోత్సహించినారు. స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా చాలా ప్రోత్సహించినారు. దురదృష్టం ఏంటంటే నేను స్టేట్ ప్రెసిడెంట్ అయ్యే నాటికి నాన్నగారు లేరు. బట్ ఆయన కళ నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అవ్వాలి, ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని. మరి అమ్మగారు కూడా మొన్న 2018లో పోయారు. బట్ ఆవిడ పరిపూర్ణంగా నాకు ఎంకరేజ్మెంట్ చేసింది. ఆనాడు స్టూడెంట్ పాలిటిక్స్ లో మన డబ్బులు ఎక్కడ ఉండేవి, ఆస్తులు అమ్మి ఇచ్చేవారు. అట్లా ఎన్ని ఎకరాలు అమ్మారో అమ్మి మనం ప్రోత్సహించినారు. ఈ స్థాయికి రావడం అంటే వాళ్ళిద్దరు ప్రోత్సాహం. ఆ కుటుంబ సభ్యులు కూడా, మా అక్క గాని, తమ్ముడు గాని, చెల్లె గాని ఎప్పుడు కూడా ఈ ఆస్తుల విషయంలో ఎప్పుడేం తగాదా చేయలే వాళ్ళు. ఆ రకం ప్రోత్సాహం వచ్చింది కాబట్టి మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా రాజకీయాలు చేసుకుంటూ పోయాం. ఈ ఎమ్మెల్సీ అవకాశం కంటే కూడా మీ పేరు ముందుగల పిసిసి రేస్ లో ఉందని విన్నాం. ఇప్పటికి కూడా ఉంది. పిసిసి నిర్ణయం కాలేదు. నేను కూడా మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే మంత్రి పదవుల కన్నా ఎక్కువ పిసిసి అంటే మక్కువ నాకు. దానికి కారణం ఏంటంటే మనం ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ చేశాను, యువజన కాంగ్రెస్ అఖిల భారత కార్యదర్శి చేశాను, పిసిసిలో గత 15 ఏళ్ళుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను, స్పోక్స్ పర్సన్ గా చేశాను, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 3 ఏళ్ళ నుంచి ఉన్నాను. సో ఆర్గనైజేషన్ పట్ల ఉన్నటువంటి మక్కువ, ఆ టేస్ట్ ప్లస్ చేయాలనే తపన, దానివల్ల నేను అడగకపోయినా నేను పిసిసికి సూట్ అవుతున్న మాట ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు చాలా మంది సీనియర్లు ఢిల్లీకి సూచించడం జరిగింది. ఈయన అవుతేనే సరైనగా నడపగలడు, అందరితో పరిచయాలున్నాయి. ఈ 2.5-3 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటికి కూడా అందరితో సహాయం చేయడంలో కానీ, అందరితో మాట్లాడడం కానీ, గాంధీ భవన్ నుండి మొత్తం యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ అంతా కూడా నేనే చేశాను. ఆ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ సీనియర్ నాయకులు చాలా మంది విభేదాలు ఉన్నప్పుడు కూడా నాకున్న సంబంధాలతో ఆ విభేదాలను కూడా చాలా వరకు సమస్యపోయేటట్టు చేయడంలో మనం సక్సెస్ అయినాం. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డితో పడేది కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంత విభేదాలు ఉండే, జగ్గారెడ్డితో విభేదాలు ఉండే, చాలా మందికి విభేదాలు ఉన్నప్పుడు కూడా మరి సరైన సమయం వచ్చినప్పుడు పిసిసి అధ్యక్షులు ఎందరిని కలపగలడం గొప్ప కీ రోల్ ప్లే చేశాం. సో ఆ రకంగా అల్టిమేట్ గా ఆనాడు మాకున్న గోల్ అంటే ప్రభుత్వంలోకి రావాలి. ప్రభుత్వంలోకి రావాలంటే సీనియర్లంతా కూడా ఏకతాటి మీద రావాలి. ఆ ఏకతాటి మీద రావడానికి ఢిల్లీ ప్రజలంతా కృషి చేశారు. ఉన్నటువంటి మాణిక్ ఠాకరే, ఇంతకుముందు మాణిక్రావు ఠాకూర్, ఇప్పుడున్నట్టు దీపాదాస్ మున్షి, వీళ్ళందరితో పాటు నా సౌయోధ్య కూడా, నాకున్నటువంటి పరిచయాలు కూడా ఉపయోగపడ్డాయి. అందరూ తుదికి ఏకమైనారు, అధికారం రాగలిగినాం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఏకం కాకుంటే అధికారం రావడం అంత సునాయాసం కాదు. ఏకమయ్యారుగా వచ్చారు. ఇప్పుడు అందరూ ఏకంగా ముందుకు పోతా ఉన్నారు.
మొత్తానికైతే పార్టీలో అందరినీ ఏకం చేసిరు కానన్న, ఇప్పుడు పార్టీకి ఉండే ఏకైక లక్ష్యం 6 గ్యారెంటీలు. సో 6 గ్యారెంటీలని నమ్మి మస్తు మంది ఓట్లు కూడా వేసిరు కదా. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఒకటైతే అమలు అవుతుంది. సో మిగతా గ్యారెంటీల కోసం ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు పోతున్నారు? ఎందుకంటే ఒకవైపు మనం చూస్తుంటే 10 సంవత్సరాల తెలంగాణ బడ్జెట్ అయితే తెలిసిందే అందరికి ఎరకనే, అది నీళ్ళనే సంగతి. సో మరి ఎట్లా ముందుకు పోవాలనే ప్రణాళిక చేస్తున్నారు? పాసిబుల్ అయ్యే పరిస్థితి ఉందా? అక్కడ ఏంటంటే ఇప్పుడు 6 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీలు దాంట్లో దాదాపు 13-14 అంశాలు ఉన్నాయి. అవును. దాంట్లో 2 అంశాలు మనం పూరించాం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఫ్రీ బస్, మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కలుగజేసినాము. ఆరోగ్యశ్రీలో కూడా 10 లక్షలకి పెంచుతూ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దానికి కారణం అంటే పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక శుతిలేని సంసారం నడిపాడు. అప్పు తెచ్చుకోవాలంటే మనకున్న ఆస్తుల విలువ ఎంత, మనకు వచ్చే రాబడి ఎంత, మంత్లీ మనం కట్టేబోయే కెపాసిటీతో చూడాలి. అదేమీ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొచ్చినాడు. ఇవాళ పుట్టబోయే ప్రతి పిల్లడి మీద 2-2.5 లక్షల అప్పు ఉందంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే 65 ఏళ్ల టీడీపీ కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్ర అప్పు 65,000 కోట్లు. ఇలా 9.5 సంవత్సరాల్లో ఈ మహానుభావుడు 7 లక్షల కోట్లకు తీసుకెళ్ళినాడు. ఎవరు కడతారు? అది ఎవరు కట్టాలా? మళ్ళీ మీరు మేమే కట్టాలి కదా ట్యాక్సుల రూపంలో. తెచ్చినప్పుడు కూడా ఏదైనా సరైన మార్గంలో ఉపయోగపడింది అది లేదు. కాళేశ్వరం లాంటి పనికిరాని ప్రాజెక్టు, ఒక ఎకరా కూడా ఇప్పటివరకు నీళ్ళు అందించలేని ప్రాజెక్టు, కేవలం డబ్బులు క్రియేషన్ కొరకు కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టుకున్నారు. ఇట్లా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి 7 లక్షల కోట్ల అప్పు ఇవ్వాలి. అంటే దాదాపు 24-25 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి 7 లక్షల కోట్లు ప్రభుత్వం పరం కాకుండా కార్పొరేషన్ల మీద, సొసైటీ మీద అప్పు తీసుకొచ్చినారు. సో ఇవాళ మేము ప్రభుత్వంలోకి వచ్చే నాటికి ఏంటంటే పరిస్థితి మనకు చిప్ప చేతిలో పెట్టిపోయినారు. ఏమీ లేదు ఆర్థిక పరిస్థితి. సో అయినప్పటికీ కూడా ఇవాళ సోనియా గాంధీ గారు సాక్షాత్తు గ్యారంటీని డిక్లేర్ చేసింది. సో అవి పూరించాల్సిన అవసరం బాధ్యత మనది ఉంది. ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా ప్రజలు మనం నమ్మి ఓటేస్తున్నారు. ఈ గ్యారంటీలు 6 గ్యారంటీలను విశ్వసించినారు. అందులోనూ సోనియా గాంధీ నోటితో చెప్పించినాం మనం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మినారు. కాబట్టి మనం 6 గ్యారంటీలు ఎంత కష్టం వచ్చినా తీయాల్సిందే, ఇవ్వాల్సిందే. దానికి కట్టుబడి ఉంటది. మనకి ఎరకనే మన తెలంగాణ ఉద్యమం టైంలో మనం అందరం కూడా ఏపీ నుంచి తెలంగాణ ఏర్పాటు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలంటే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. ఇక ఉద్యోగాల పరిస్థితి అయితే మీకు ఎరకనే. ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్లు పెట్టినా పాపం వాళ్ళు ఎంత కష్టపడి చదివినా కానీ పేపర్ లీకేజీలే. సో ఇప్పుడు నిరుద్యోగులు కూడా మస్తుగానే ఆశ పెట్టుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా మాకు ఉద్యోగం దొరుకుతుంది అనేది. ఇప్పుడు అవుతున్నాయి కదా, మీరు చూసారు కదా 65 రోజులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం చూసారు, లెక్క ఉందా మీద? దాదాపు 70,000 అనేది టార్గెట్ పెట్టి 65 రోజుల్లో, కేవలం 65 రోజుల్లో 30,000 ఉద్యోగులు ఇచ్చాం. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది మా టార్గెట్. ఆర్థిక భారం ఎంత అయినప్పటికీ కూడా మనం ప్రధానంగా తెలంగాణ కోరుకుంది ఉద్యోగాల కోసం. 10 సంవత్సరాలకి వెళ్ళి ఎదురుచూపులు కేసీఆర్ మోసం చేశాడు. ఆ యువతంతా మనం నమ్మింది, మనకు ఓట్లేసినారు, మనం నిలబెట్టినారు. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఒకటి ఇవ్వాలని, ఇంకొక 1 లక్ష ఉద్యోగాలు 5 ఏళ్ళలో ఒకటి ఇవ్వాలని, వెనక ముందు ఈ 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇచ్చి తీరుతాము. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ వేవేగానే వస్తుంది. ఏ గుడానికి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ ఊరికి పోయినా. మరి ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సో మీ టార్గెట్ ఏందన్నా? 2 పార్టీల మధ్య పోటీ. నేను అనుకోవడం, నాకున్న సమాచారం ప్రకారం బీజేపీ టీఆర్ఎస్ ఏకమే పోట్లాడితే అనుకుంటా ఉన్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. మతోన్మాదులు, కులము మతం పేరిట ఓట్లు అడిగేవారు ఒకవైపు. ఈ దేశం సెక్యులరిజం పునాది మీద నిర్మాణం అయింది. ఈ దేశంలో అన్ని కులాలు మతాలకు సమానమైన హక్కులు ఉన్నాయి. ఆ అంశాన్ని నమ్మే పార్టీ మనది. సో రెండింటి మధ్య పోటీ ఉంటది. కేసీఆర్ గానీ, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంతవరకు లోపాయకారిగా బీజేపీతో సంబంధాలతో ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ అయితే అవుతారు, మనకు నష్టం లేదు. నాకున్న సమాచారం మేరకు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో 3-4 సీట్లు మినహా మిగతా చోటంతా మనమే గెలుస్తాం. నమ్మకం 100% మంచి మెజారిటీతో మంచి సీట్లు ఎదుర్కొంటాం. సో మరి నిజామాబాద్కి వచ్చేసరికి ఇది మస్తు టఫే. నిజామాబాద్ లో గెలుచుడు అంటే ఆషామాషి కాదు. పోయినసారి రైతులు ఎవరిని కూడా నమ్మలేరు. దాదాపు 170 మంది నామినేషన్, 80,000 ఓట్లు కూడా గల్లెంతైంది. ఎవరికి రాలేవు, అవి రైతులకే పడ్డాయి. మరి ఈసారి ఎట్లా ప్రణాళిక చేస్తున్నారు? ఆనాడు నిలబడేట ఎంపీ అరవింద్ గారు ఇచ్చిన మాట మీద ఓటేసింది. ఏం చెప్పిన పసుబోర్డు తెస్తా అని భాజపాతో బాండ్ పేపర్ రాసిచ్చిండు. తెచ్చిందా? తేలేకపోయిండు. సో
ప్రజలు నమ్మిర్రు, ఒకసారి మోసపోయారు. సో మళ్ళీ వాళ్ళు నమ్ముతారని మేము అనుకోవట్లేదు. ఇలా తెలంగాణలో చాలా చోట్ల, అందులో ముఖ్యమైన నిజామాబాద్లో కూడా ప్రజలు అనుకుంటుంది ఏంటంటే, ఏదైనా అందరినీ సజావుగా చూసే పార్టీ, అన్ని కులాలని మతాలనే కాకుండా ప్రాంతాలను కూడా సమానంగా చూసి గుండె కత్తుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక అటు ఇటు పోయి చూసినాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి వేద్దామని ఆలోచన కనబడతా ఉంది. ఇక రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి కూడా ఒక సింపతి. దేశం కోసం సర్వం కోల్పోయిన కుటుంబం. ఇందిరాగాంధీ దేశం కోసం చనిపోయింది, బుల్లెట్ తూటాలు తగిలి. బాంబ్ బ్లాస్ట్ రాజీవ్ గాంధీ గారు దేశం ఏకత కోసం చనిపోయిండు. ఇలా ప్రాణ నష్టం, ప్రాణ భయం ఉన్నా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దేశం కోసం తిరుగుతూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి ఆలోచన ప్రజలు చేస్తూ ఉన్నారు. సో దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలనే కోరిక బలంగా యూత్ నుంచి వస్తుంది కాబట్టి ఆ దశగా ఆలోచనప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్కి వస్తారు. నిజామాబాద్ సీటు చాలా మంది టఫ్ అనుకోరుగా, నాకు ఇప్పుడున్న సమాచారం చాలా సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆ మాట అంటున్నారంటే ఈడ మహేష్ అన్న చాలా కీ రోల్ అనే మాట కూడా ఈయన వస్తుంది. ఎవరు పార్లమెంట్ సీట్ ఇచ్చినా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎమ్మెల్సీలుగా ఉన్నాము, ఎమ్మెల్యేలు ఉన్నాము, మా బాధ్యత కదా. సరే ఏదైనా కార్యకర్తల సహకారంతో జరుగుతుంది. కార్యకర్తలు కూడా అటువైపు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది మొన్న వేరే పార్టీకి వేసినటువంటి మా నిజామాబాద్ 7 నియోజకవర్గాలు 3 బీజేపీకి పోయినాయి. వారు కూడా ఆలోచన పడరు ఇవాళ. అరే వట్టి పుణ్యాన్ని మేము ఎట వేసుకుంటే మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మంచి కాంగ్రెస్ గెలిపించుకుంటే మాకు పనులైన అవుతుండే అనే ఆలోచన చేస్తుంది. సో అట్లా ఆలోచన కూడా మారుతుంది. పార్లమెంట్కి మాత్రం కావడం మంచి మేడకి గెలుస్తాం. ఒక పక్క ప్రతిపక్షాలు నుంచి ఒక క్లారిటీగా ప్రతిరోజు ఒక ఇండికేషన్ అయితే జనాలకి ఇస్తున్నారు, ఒక విమర్శలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే, ఢిల్లీకి పోయి ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ వాళ్ళని కలుస్తున్నారు, లోపాయికారి ఒప్పందాలు కూడా జరుగుతున్నాయని. దానిపైన ఏమంటారన్నా మీరు? మినిమం చదువునోడు ఓడన్నా మనం అడిగితే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అవుతుందా? రైలు పట్టాలు ఉంటాయి 2, ఈ 2 రైలు పట్టాలు ఏది కూడా కలవదు, ఎక్కడ కూడా కలవదు. ఇవి ఎవరైనా నిజంగా అట్లా కలుస్తా అనుకుంటే అది పిచ్చితనం. అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, నిజమైన కాంగ్రెస్ నాయకులు బతుకున్నంత కాలం బీజేపీతో కలవరు. ఇలా బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి లోపాయికార ఒప్పందం ఉంది. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. అధ్యక్ష పదవికి ఎన్ని ఓటేశారు, ఉపాధ్యక్ష పదవికి ఓటేశారు, స్పీకర్కి ఓటేశారు, ఆఖరి రైతులు వెన్ను విడిచేటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు ఓటేసినారు, ట్రిపుల్ తలాక్ ఓటేసినారు, 37 ఆర్టికల్ ఓటేసినారు. మరి వాళ్ళు లోపాయికార ఒప్పందంలో మనం ఉన్నాము. సో కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లాడిగే వరకు వ్యతిరేకం మనం. సో బీజేపీతో కలిసే ప్రశ్న ఉండదు, అది కళ్ళ కూడా జరిగిన పని. అంటే నిందలేదో వేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలవకూడదా? నీకు చేతగాక ఒక కేసీఆర్ అని నాకు కూడా గౌరవమే, ఉద్యమ నాయకుడిగా. బట్ ముఖ్యమంత్రికి ఏమలిగా పెట్టారు? ప్రధానమంత్రిగా రాష్ట్రానికి వచ్చినప్పుడు నువ్వు వేదికల మీద ఉండి నీకు రాష్ట్రానికి రావాల్సిన వాటా అడగాల్సింది పోయి, నన్ను ఆయన ఒకటి అనుకుంటున్నాను ఇంకేదనుకో, నీకు ఒంటెత్తు పోకూడదు ప్రధానమంత్రి కలగకపోవడం. ఇలా ప్రధానమంత్రి పార్టీ పరంగా మాకు వ్యతిరేకం, కానీ ప్రధానమంత్రి కదా, ఒక ముఖ్యమంత్రి కదా, ఇద్దరు ఒక బాధ్యత గల పదవులు ఉన్నారు కదా, కలుసుకొని అడగాలి కదా. ఇప్పుడు నువ్వు లోపాయికార ఒప్పందం ఉన్నాడు, ఏ ఒప్పందం లేకుండా నిక్కచ్చిగా ప్రధానమంత్రి వ్యతిరేకించే స్టాలిన్ గారు వేదికను అడగలేదా? వేదిక పంచుకున్నాడు, వేదిక అడిగిండు మాకు రావాల్సిన వాటా ఏందని. తమిళనాడులో గొప్పతనం ఉంది, ఆల్ పార్టీస్ ఏకమైతే వాళ్ళు రావాల్సిన వాటా గురించి. మన తర్వాత లోపించింది. కేసీఆర్ గారు ముఖం చాటేసి అడగాల్సిన ప్రాజెక్ట్ అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆర్. మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పోయినారు, అడిగినారు. ప్రధానమంత్రి కలిసి అడగాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఒక పదవులు ఉన్నాడు కదా, పార్టీ ఏదైనా గెలిచేవారికే పార్టీలు, గెలిచిన తర్వాత ఆయన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి డెఫినెట్గా అడుగుతారు. దానికి ఏదో కలర్ పూస్తే అది రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవాలి. సో ఎంపీ ఎన్నికల్లో ఎవరితో మనకి పోటీ లేదంటారా? ఎవరితో ఉండదు. కలిసి వచ్చే పార్టీలు మాకున్నాయి కదా, కమ్యూనిస్ట్ పార్టీలు మొన్న ఎన్నికల్లో పోటీ పట్టుకున్నాం, కలిసి వస్తారు. ఇతరత్ర పార్టీలు ఎవరైనా లౌకికవాదాలు అంటే సెక్యులరిజం నమ్ముకునే పార్టీలు ఎవరైనా కలిసి వస్తుంటే వద్దనేది లేదు, కలుపుకుంటాం. ఇప్పుడు ఇండియా కూటమిలో కొంతమంది వస్తున్నారు, కొంతమంది పోతున్నారు, కొంతమంది ఉంటున్నారు. అలాగే ఇక్కడ కూడా ఉన్న కలిసి వస్తే డెఫినెట్గా కలుపుకుంటాం. సో మొత్తానికైతే ఈసారి ఫోకస్ అంతా కూడా ఎంపీ ఎన్నికలపైనే. సో గతేడాది మనం చూస్తే మనకి ఇంకా యాదుకుంది, ఇక్కడ ప్రత్యేకంగా నిజామాబాద్ దగ్గర అయితే అన్ని రాజకీయ పార్టీలకి హస్త్రం ఒకటి, పసుపు బోర్డు. రాజకీయాలన్నీ కూడా పసుపు బోర్డు చుట్టే తిరిగినాయి. మరి ఈసారి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? అదే పసుపు బోర్డు ఆయన అధికారంలో కేంద్రంలో ప్రభుత్వం ఉంది, వాళ్ళది వాగ్దానం చేసి చేయలేకపోయినాడు. ప్రజలు ఆయన విశ్వసిస్తున్నా అనుకోవట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పని అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీది. ఇంకా నేను అనుకోవడం రేపు ఎన్నికల్లో
బీజేపీతో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ కొంతమంది టీఆర్ఎస్ రావాల్సింది. వాళ్ళు స్వతహాగా నిలబడతారు, నిలదొక్కుంటారు నేను అనుకోవట్లేదు. రీజనల్ పార్టీ అధికారం లేకుండా సస్టైన్ అవడం అంత ఈజీ కాదు. సో బీజేపీకి మాకు ఈ ప్రాంతంలో అయితే బీజేపీ మాకుండే ఫైట్ లో టీఆర్ఎస్ యొక్క పాత్ర నామాత్రం ఉంటుంది. సో బీజేపీ మీద పోటీ ఉన్నప్పుడు ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారని దృఢంగా విశ్వాసం ఉంది మాకు. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి కూతురు గతంలో ఓడిపోయిన సందర్భాలు మళ్ళీ ఇక్కడనే నిలబడితే మన సింపతితో ఓట్లు వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే లిక్కర్ స్కామ్ మళ్ళీ గుర్తుకొస్తుందా? ఏ ఉండదు, రాష్ట్రాన్ని నాశనం చేశారు ఈ కుటుంబం అనేటువంటి ఆలోచన ప్రతి యువకుని మధ్యలో ఉంది. వ్యక్తిగతంగా కవిత గారిని గౌరవిస్తాం, మా నిజామాబాద్ కూడలు కాబట్టి. ఎవరు నిలబడ్డా టిఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఉనికి నామ మాత్రమే. మాకున్న సమాచారం బీజేపీతో ఓపెన్ గా వాళ్ళు పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉండబోతుంది. కవిత నిలబడుతుందా ఇంకో నిలబడతారా అనేది ఇప్పటికీ అప్రస్తుతం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ గెలిచే అవకాశం మెండుగా ఉంది. మీరు ఎమ్మెల్సీగా ఆ పదవి మీకు వచ్చింది అనేసరికి గౌడ్ సంఘానికి సంబంధించిన చాలా మందికి ఒక ఆశలు మళ్ళా చిగురించినాయి. 10 సంవత్సరాలలో ఏం లేదు, కనీసం అన్నొచ్చినాకడన్నా పెన్షన్ సంబంధించి కావచ్చు, గీతా కార్మికులకు సంబంధించి ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని. సో మరి ఏం చేయబోతున్నారు? అది కూడా మీ ముందు ఒక పెద్ద టాస్క్. నేను కూడా గౌడు, వేరే కులాన్ని ద్వేషించకుండా, వేరే మతాన్ని ద్వేషించకుండా మన కులం గురించి మనం గొప్పగా చెప్పడం తప్పలేదు. గౌడ బిడ్డని. గౌడ వృత్తి అనేది చాలా పెద్ద వృత్తి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు గ్రామాల వారిగా చూస్తే పంటల పేరుతో ఈత చెట్ల వనాలంతా నరికేస్తా ఉన్నారు. వనం తగ్గిపోతా ఉంది. మిగతా మత్తు పానీయాల నుంచి పోల్చుకున్నప్పుడు కళ్ళు అనేది శ్రేష్టమైంది. యాక్చువల్లీ కళ్ళు ఏ పదార్థం కలపకుండా నిజంగా చెట్ల సంపదన పెద్దగా ఉంటే స్వచ్ఛమైన కళ్ళు ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అదొక పెద్ద వృత్తి. కానీ ఇప్పుడు క్రమేణా ఏమో చెట్లు తగ్గేసరికి కొంత కల్తీకి గురవుతా ఉంది. గత ప్రభుత్వంలో కూడా కొంత ఇబ్బందులు గురైనటువంటి మాట వాస్తవం. కొంత సహకారం లభించినప్పటికీ కొంత వృత్తిపరంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో డ్రగ్స్ పేరిట, అక్కడ ఈ గాంజా పేరిట జరుగుతున్న దాడుల్లో గౌడ్లని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అది అదేవిధంగా మేము మేనిఫెస్టో కూడా పెట్టినాం. గౌడ్ల ఆరాధ్య దైవమైనటువంటి సర్వై పాపన్న గారిని జనగాం జిల్లాకు ఆయన పేరు పెడతామని, వైన్స్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్ 20% పెంచుతామని, ఆ గౌడ వృత్తిని, గౌడ యొక్క కులసును కాపాడాలని, అదేవిధంగా పెన్షన్ విషయంలో కానీ, చెట్ల నుంచి పడిపోతే వారికి వచ్చేటువంటి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ కూడా పెంచే ప్రయత్నం ఉన్నాం. వారిని ఆ వృత్తిని డెఫినెట్గా ఆదుకుంటాం. ఆ వృత్తిని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా ఆ రకంగా ముఖ్యమంత్రి కూడా ఆలోచిస్తారని కోరుకుంటాం. మరి ఇంకొకటి, లాస్ట్ ఇయర్ ఎన్నికల టైంలో పసుపు బోర్డే రాజకీయం చేసింది. నిజామాబాద్ పసుపు బోర్డు పార్లమెంట్ వరకు గొంతింపించేటట్టు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి బిడ్డనే ఓడించే పరిస్థితికి వచ్చింది. రైతులే రాజకీయ రంగంలో దిగిన పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితిలో ఈసారి ఎన్నికలకి మళ్ళా అరవింద్ గారు నేను మళ్ళా బాండ్ రాసిస్తా రైతులకి అని అంటున్నారు. సో ఈ బాండ్లు ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? పోయిన ఏడాది అయితే చూసినాం పసుపు బోర్డు బాండ్. ఒకసారి ఒక బాండ్తో మోసం చేసిండు, రెండోసారి రెండో బాండ్తో మోసం చేస్తానంటే ఒప్పుకుంటారా? ప్రజలు మోసపోతారు. అసలు నీ బాండ్కి విలువ లేదు కదా. నువ్వు రాసిన బాండ్ అంటే ఏంది? ఒక లిఖితపూర్వకంగా ప్రమాణపూర్వకంగా రాసిస్తావు, నేను పసుపు బోర్డు తీసుకొస్తానని. నువ్వు తీసుకురాలేదు, ఫెయిల్ అయిపోయినావు. నా తప్పిదం మీద నేను ఒప్పుకోవాలి. మరొక బాండ్ రాసి ప్రజల్ని మోసం చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ మేము గెలవబోయేటువంటి కారణం అరవింద్ కూడా. అరవింద్ నిలబడితే మేము ఇంకా సునాయాసంగా మంచి మెజారిటీతో గెలిచి తీరుతాం నిజామాబాద్ పార్లమెంటు. అంటే ప్రధానమంత్రి నోటి నుండే ఇక్కడ పసుపు బోర్డు స్థాపన అనేది జరుగుతుంది అనే మాట పలికించే వరకు తెచ్చిన కాబట్టి ఆ కాన్ఫిడెంట్ ఉంది. అదే కాన్ఫిడెంట్ తో జనాలకు పోవాలనే ఆలోచన. నువ్వు బాండ్ ఎప్పుడు రాసినావు? అరవింద్ గారు బాండ్ రాసింది 2019లో, రైట్? 4.5 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి తీసుకొచ్చి ఎన్నికల కోసం ఆ పలుకులు పలికించినావు. పోనీ ఏదైనా పని మొదలైందా? ఇప్పుడు పలికించి కూడా 3-4 నెలలు అయింది కదా ఇస్తానని. ఏదైనా పని మొదలైందా? లేదు కదా. మరి ఎట్లా నిన్ను ప్రజలు నమ్ముతారు? అంటే ఎన్నికల కోసం నువ్వు మరొక బాండ్ రాసి మరొక మాట చెప్తా అంటే కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు అందరూ రైతాంగం అంతా కూడా అర్థమే ఉంది. ఇప్పుడు అరవింద్ అనేటువంటి వ్యక్తి మాకు మోసం చేశాడు అని. సో ఇలా బీజేపీ మీద ఉన్నట్టు కోపం, అరవింద్ మోసం మీద ఉన్నట్టు కోపం, రెండు కలిసి వచ్చే అంశాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలిస్తాయి. డెఫినెట్గా 600 అయినా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. చూసినాం కదా
ఎంపీ సీట్ పైన ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారనేది. సో కేవలం నిజామాబాద్ జిల్లాకు మాత్రమే కాదు, జరిగే ఎంపీ ఎలక్షన్స్ అన్ని కూడా క్లీన్ స్వీప్ చేస్తామనే ఒక ఆలోచన, కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. కనిపించడే కాదు, దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ పార్టీలో షురూ అయిందనే ఇండికేషన్ కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, నేను ఒక వ్యక్తిని కాదు శక్తిని ఎందుకు పరిచయం చేస్తా అన్నది. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్థమయ్యే ఉంటది కావ్య ఎందుకు ఒక శక్తి గురించి మాట్లాడింది అనేది. సో మొత్తానికైతే రాజకీయ రణరంగంగా మారిపోతుంది. ఎంపీ ఎలక్షన్ పైనే అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ పెట్టిర్రు అనేది కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఈసారి ఇక్కడ ఉండే ఎంపీని ఎవరు కైవసం చేసుకుంటారు అనేది మనం కూడా ఎదురు చూడాలి. సో కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.